అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్. ఏంటంటే విశాఖ నగరం చంద్రపాలెంలోని పాఠశాలకు బడిబట్ట కార్యక్రమం మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెళ్ళారండి. వెళ్తే ఇక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే కనుక చోటు చేసుకున్నాయి. ఏంటంటే వెళ్ళటం అయితే కనుక ఆల్రెడీ మీకు గతంలో కూడా నేను చెప్పాను. నారా లోకేష్ గారు అదే విద్యాశాఖ మంత్రి గారు ఏంటి అసలు ఎలా ఉన్నాయి బళ్ళు, వారి తీరుతెన్నులు, చదువులు ఎలా ఉన్నాయి, నాడు నేడు ఎలా, వీటన్నిటి మీద నాకు రోడ్ మ్యాప్ ఒకటి తయారు చేయండి, రోడ్ మ్యాప్ ఒకటి తయారు చేయండి అని చాలాసార్లు ఆయన అనడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ తయారైంది ఏంటో తెలియదు, కానీ మొత్తానికి బడిబాట కార్యక్రమం ఒక పేరు పెట్టి ఇప్పుడు బడులు తిరిగే కార్యక్రమం అయితే కనుక పెట్టారన్నమాట. మిగిలిన పూర్తి వివరాల్లోకి నేను వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, మర్చిపోద్దు. ఎందుకంటే చాలామందికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుందండి, అదే నా బాధ. లైక్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, కొత్త వాళ్ళు అయితే కనుక. ఎందుకంటే అలాగే ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఈ వీడియో బడిబట్ట కార్యక్రమం మీద నారా లోకేష్ గారి గురించి ఏదైతే ఈ వీడియో చేస్తామో దీని మీద మీ అమూల్యమైనటువంటి స్పందన ఏదైతే ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అవసరం అది, ఎందుకంటే నాతో పాటు నలుగురు చదువుతారు. కుదిరితే షేర్ కూడా చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. విశాఖ నగరం చంద్రపాలెంలోని పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిమిత్తం నారా లోకేష్ గారు వెళ్ళడం జరిగింది. అయితే ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లోకి వెళ్ళిన నారా లోకేష్ గారికి నిజంగా అన్ని షాకుల మీద షాకులు అయితే కనుక తగిలి అని చెప్పాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే బడి చూస్తే ఒక రకమండి, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ బడిని నాడు నేడులో మొత్తం దాని రూపురేఖలు మొత్తం మార్చారు జగన్ గారి హయాంలో. నిజంగా ఎలా ఉందంటే ఆ స్కూల్ చూస్తే కనుక ఏదో సాదాసీదా గవర్నమెంట్ బడి అని ఎట్టి పరిస్థితులు అనుకోం మనం. కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా కార్పొరేట్ స్థాయికి పైబడే ఉంది ఆ స్కూలు. ఎందుకంటే డిజిటల్ క్లాస్ రూములు కానీ, అలాగే ఏదైతే స్క్రీన్ బోర్డులు కానీ, అలాగే ఏదైతే కంప్యూటర్ ల్యాబ్ కానీ, ఒక స్కూల్లో లేని వసతులు అంటూ లేకుండా మ్యాక్సిమం అన్నీ ఉన్నాయండి దాంట్లో. అయితే అది చూస్తున్న నారా లోకేష్ గారు నిజంగా ఆయనకు ఒక రకమైన కవింపు కలిగిందేమో అనేది అనిపించవచ్చు. ఎందుకంటే ఆ క్లాసులు చూస్తే, ఆ బల్లలు చూస్తే, ఆ బల్ల మీద కూడా కూర్చుని నారా లోకేష్ గారు ఫోటో ఒకటి దిగారు. నిజంగా వెళ్ళిన తర్వాత అంతా అయిన తర్వాత పిల్లలతో ఇంటరాక్టివ్ ఏదైతే ఉందో అది పెట్టడం జరిగింది. దాంట్లో పిల్లలు మాట్లాడారండి, అబ్బాబ్బాబ్బా ఏం మాట్లాడారండి నిజంగాను. ఇంగ్లీష్ అండి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్. నిజంగా వాస్తవంగా మాట్లాడాలంటే నేను చదివిన నా చదువుకి ఇప్పటికీ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేను నేను, నిజమండి వాస్తవం. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు, ఆ గవర్నమెంట్ స్కూల్లోనే కాదండి మ్యాక్సిమం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడాను 100% విద్యార్థులు అయితే కనుక మాట్లాడటం జరిగింది. ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది లేకపోతే కనుక ఏమీ లేనట్టే, చదువుకోలేనట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మామాట లేదని చెప్తాను. అంటే తెలుగు భాషలో కవిత్వాలు రాసినటువంటి వాడిని కాబట్టి తెలుగు లిటరేచర్ మంచి అనుభవం ఉంది, కానీ నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటంలా. కానీ పక్కాగా ఇంగ్లీష్ లేకపోతే కనుక శుద్ధ సున్నానే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే కనుక 100% కావాలి. అలాంటి ఇంగ్లీష్ని ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నార్మల్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటం మామూలు విషయం కాదండి. అసలు ఎరగదీసేస్తున్నారు. అసలు లోకేష్ గారు అలా నిల్చోబెట్టిన తర్వాత లోకేష్ గారు ఇంగ్లీష్లో మాట్లాడితే ముందు దేంట్లో మాట్లాడతారండి, కానీ టాక్ టు ఇంగ్లీష్ అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. నిజంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్న అనర్గళంగా అసలు ఏమాత్రం ఆచీదు అసలు ఏం సందేహమే లేకుండా ఏంటి నిస్సందేహంగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడారండి వాళ్ళందరూ కూడాను. అయితే అలా మాట్లాడటంతో నిజంగా ఆయన కొద్దిసేపు బ్లాంక్ అయ్యారు, ఆయన వాస్తవం మాట్లాడారండి కనుక. కాబట్టి అంతేకాదు ఆ స్కూల్ వాతావరణం, ఆ స్కూల్లో బల్లలు, ఆ స్కూల్లో కంప్యూటర్లు, ఆ కంప్యూటర్ రూములు, అలాగే డిజిటల్ క్లాస్ బోర్డులు, అలాగే మానిటర్ మొత్తం ఒకటి కాదు రెండు కాదండి బాబు, మొత్తం వాళ్ళు యూనిఫామ్ కాడి నుంచి తరగతి గదులు కాడి నుంచి మ్యాక్సిమం కార్పొరేట్ స్థాయి స్కూలే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలా ఉంటే ప్రైవేట్ స్కూల్కి ఎలా వెళ్తారండి. కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే 100% నాడు నేడు మీద ఒక కమిటీ అయితే వేస్తాం మేము. కమిటీ వేసి నాడు నేడులో కొన్ని కోట్ల రూపాయలు మామూలుగా చాలా మందికి తినేశారు అని చాలాసార్లు మాట్లాడడం జరిగింది నారా లోకేష్ గారు కానీ అవి కానీ. నాకు నచ్చింది ఎలా ఏదైనా పథకం ఉందంటే కనుక నాడు నేడులో స్కూళ్ళు బాగు చేయడం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు అంటే ఎలా ఉంటాయి మీరు నేను చెప్పనవసరంలా, దాని అంత దరిద్రం రెండోది ఉండదు అనమాట, అంత దారుణంగా ఉంటాయి ప్రభుత్వ స్కూళ్ళు. కాబట్టి అలాంటి ప్రభుత్వ స్కూళ్ళకి కార్పొరేట్ టచ్ ఇచ్చి నిజంగాను ఆ స్కూల్ మొత్తం వాటి దిశ దశ మొత్తం మార్చేసి ఏంటి స్కూల్ సిలబస్లు మార్చి
స్కూల్లో ఉండే విద్యార్థుల వాళ్ళ వ్యవహార శైలి, మాట్లాడే విధానం, వాళ్ళ నడక పడక, వాళ్ళ యూనిఫామ్, షూ, బ్యాగ్ అన్నీగా మొత్తం టోటల్గా చేంజ్ చేశారు, కార్పొరేట్ స్టూడెంట్ లాగా. అందులో నిజంగా హ్యాట్సాప్ చేయాలండి. వాస్తవంగా పార్టీలకు అతీతంగా పొగడాలి, పార్టీలకు అతీతంగా దీని గురించి అయితే మాట్లాడాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి కొనుక్కొని. కాబట్టి అలాగే వెళ్ళినటువంటి నారా లోకేష్ గారికి ఏదైతే రూట్ మ్యాప్ తీసుకుని మరి స్కూళ్ళు సందర్శించడానికి, పర్యవేక్షించడానికి వెళ్తున్నారో, నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని స్కూళ్ళు అలాగే ఉంటాయి 100%. అంటే నాడు నేడు స్కూల్లో బాగు చేసిన స్కూల్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ స్కూళ్ళలో విద్యార్థులు అలాగే ఉంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఇంగ్లీష్ అలాగే మాట్లాడతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అది ఒకటే కాదు, ఇంకా చాలా మంది. పైగా ఈ వీడియోలు భయంకరంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఏంటంటే లోకేష్ గారు అలా ఎదురుగా నిలబడి పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళు టక్ అట్టాక్ 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 అట్టాక చెప్తా ఉంటే అసలు నిజంగానో చాలా ఇదనిపించింది, నాకే అది రకంగా అనిపించింది. ఏం చెప్తున్నారంటే నిజంగానో మనకే కనుక అప్పుడే కనుక అంత చదువులు ఉండుంటే కనుక, అంత బాగా చెప్పుంటే కనుక అసలు ఎక్కడుందో ఏంటో అని అనిపించింది అనమాట నిజంగాను. కాబట్టి ఎంత చదివినా కానీ, నా క్వాలిఫికేషన్ ఎంఏ బీఈడి, కానీ ఎంఏ బీఈడి చదివినా కానీ అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేను. ఏంటంటే అప్పుడు చదువులు అలాగే ఇచ్చినాయి, దాంట్లో ఎలాంటి ఒకటి ఇలాంటి ఇంగ్లీష్ వీడియోలో ఏమున్నాయండి, ఏమున్నాయి నమ్మకం. కాబట్టి లేవు కాబట్టి అలాగే ఉన్నాయి. చూస్తున్నాం మీరు అందరూ కూడా, ఖచ్చితంగా మీరు ఆ వీడియోలు చాలామంది చూస్తుంటారు. మీకు ఏమనిపించింది? మీ ఊళ్ళో కూడా నాడు నేడు ఉంటుంది, నిజాయితీగా చెప్పండి. ఎందుకంటే పార్టీ మీద అభిమానంతోటో, లేకపోతే జగన్ గారి మీద అభిమానంతోటో, లేకపోతే టీడీపీ మీద ద్వేషంతోటో చెప్పొద్దు. వాస్తవం ఉంటే కనుక నిజాయితీగా చెప్పండి. మీరు మాత్రం చూస్తున్నాం మీరు అందరూ కూడా, మర్చిపోద్దు. 100% పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో చాలా మందికి అవసరం, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.